రేలా పువ్వులతో హెల్దీ రెసిపీ చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. సీజనల్గా కనిపించే ఈ పువ్వులు 2 నెలలు మాత్రమే అవైలబుల్ ఉంటాయి. ఈ ఫ్లవర్స్ని కలెక్ట్ చేసుకుని పెటల్స్ని, పూరెక్కలని పక్కకు సపరేట్ చేసుకోండి. వీటిని కడిగి కాసేపు పక్కకు పెట్టండి. ఇప్పుడు ఒక బాండిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని నూనె వేడెక్కినాక తాలింపు గింజలను వేసి అలాగే 2 ఎండుమిరపకాయలు, కరివేపాకును కూడా వేసి ఇవి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకున్నది వేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసి కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేయండి. రేలా పూరెక్కల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది బ్లడ్ షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది. డయాబెటిక్ పేషెంట్స్కి ఎంతో మంచి మెడిసిన్గా ఉపయోగపడుతుంది. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరిచి కాన్స్టిపేషన్ని కంట్రోల్ చేస్తుంది. ఆనియన్ చక్కగా ఫ్రై అయిందండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న రేలా పూరెక్కల్ని గట్టిగా పిండి అందులో నీరు లేకుండా ఇప్పుడు ఫ్రై చేసిన ఆనియన్లో వేసి మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇది తొందరగానే మగ్గిపోతుందండి. ఇప్పుడు తగినంత కారము, చిటికెడు పసుపు, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన రేలా పువ్వుల కర్రీ రెడీ. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ పుష్కలంగా లభిస్తాయి. హెల్త్ బూస్టర్గా ఉపయోగపడుతుంది. అలాగే స్కిన్ నిగారింపుని పెంచుతుంది. జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఇన్ని ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ రేలా పువ్వుల రెక్కలతో ఇలా రుచికరంగా వంట చేసుకుని చపాతీతో, రైస్తో ఆరగించండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.